నమస్కారం రామకృష్ణ గారు. స్వామితో మీకు ఎన్నో సంవత్సరాలు అనుబంధం ఉన్నది కదా! ఆ అనుభవాలలో కొన్ని హృదయం తాకిన సంఘటనలు మాకు చెప్పండి. సాయిరామ్. శ్రోతలకు నమస్కారం. స్వామి గురించి చెప్పాలంటే అది ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది భక్తులు ఉన్నారో స్వామికి అన్ని అనుభవాలు, అన్ని రకాలైన అనుభవాలు. నాకు స్వామి అనుగ్రహంతో చిన్నప్పుడే పుట్టపర్తికి వచ్చి ఆయన చెంత ఉండే భాగ్యం కలిగింది. మరి భాగ్యం కలగటమే కాకుండా ఆయన అనుగ్రహం నాపై ఎంతో వర్షింపచేశారు. ఆ విషయాలు అంటే మేము పుట్టపర్తికి వచ్చిన కొత్తలో నేను గమనించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. మొదట్లో మేము 1964లో వచ్చినప్పుడు అప్పుడు భక్తులు చెప్పుకుంటుండేవారు. అంటే స్వామి పాత మందిరంలో ఉన్నప్పుడు, అంటే 1950 ముందు, 1950 తర్వాత ప్రశాంతిని మందిరం కట్టిన తర్వాత 1960 వరకు కూడా దగ్గర తరచూ చిత్రావతికి భక్తుల్ని తీసుకెళ్ళేవారని, సాయంత్రం ఆ చిత్రావతి ఇసుక తిన్నెలపై విహరిస్తూ ఎన్నో మహిమలు చేసేవారని, ఎన్నో బోధలు చేసేవారని, బాలకృష్ణుడిలాగా బృందావనంలో బాలకృష్ణుడు విహరించినట్టు ఆ పక్క కొండల్లో, ఆ కొండపై నుండే చింత చెట్టు దగ్గర ఎన్నో మహిమలు చేశారని చెప్పుకునేవారు. ముఖ్యంగా స్వామి ఆ చిత్రావతిలో నుంచి రకరకాల వస్తువులు తీయడం, దేవతా విగ్రహాలు తీయడం, కొంతమందికి పండ్లు తీసి ఇవ్వడం, కొంతమందికి ఆ ఇసుక నుంచి రకరకాల స్వీట్లు తీసి ఇవ్వడం, ఇలా ఎన్నో చేసేవారు అని చెప్పుకునేవారు. ఇంతేకాకుండా కొండ మీద చింత చెట్టు నుంచి కూడా ఎవరెవరికి ఏ ఏ పండు కావాలో అడిగి, కాలం కాని కాలంలో కూడా అడిగినా కూడా స్వామి అవి తీసి ఇచ్చేవారట. ఇవన్నీ చెప్పుకునేవారు. నేను వింటుండేవాడిని. కొంచెం చాలా కుతూహలంగా అనిపించేది. అబ్బా, ఎంత బాగుండేది, మనకు కూడా అలా ఆ కాలంలో ఉండుంటే ఎంత బాగుండేది అనుకుని. వాళ్ళు అంటుండేవారు, బాబు మీరు మా అమ్మగారి దగ్గర ఉంటే మా అమ్మగారు, అమ్మ సరస్వతమ్మ మీరు ఎంత లేటుగా వచ్చారమ్మా, అన్నీ మేమెంతో అనుభవించాము, మాకు ఎంతో ఆనందం ఇచ్చారు, అయ్యో ఎంత లేటుగా వచ్చారు అంటుంటే నాకు కుతూహలం ఎక్కువైపోయేది. కనీసం ఆ భక్తుల్ని ఆ చూసి తరించిన ఆ ధన్యజీవుల దగ్గర కూర్చొని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తుండేవాడిని. అప్పుడు కూడా స్వామి డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉండేది. ఎవరితో అంటే ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు. ఎవరు ఎక్కువ మాట్లాడేవారు కాదు. అయినా మా అమ్మగారు సేవాదళ మెంబర్గా ఉండేవారు కాబట్టి కొంతమంది అందులో నేను బుక్కపట్నం వెళ్ళి చదువుతున్నానని స్వామి కొంచెం నాతో మాట్లాడిస్తున్నారని కొంతమంది, ముఖ్యంగా స్వామి చెంత పెద్దబొట్టమ్మ గారని, శారదమ్మ గారు, సిద్ధి బాబాను చూసిన ఆమె, అలాగే 2-3 భక్తులు, స్వామి సిస్టరు వెంకమ్మ గారు, ఇలాంటి వాళ్ళని తెలిసి కొంచెం నన్ను చిన్నపిల్లాడు చాలా కుతూహలంగా స్వామి అడుగుతున్నాడని నేను అడుగుతుంటే కొన్ని చెబుతుండేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత స్వామి నన్ను చూసి, అరే నువ్వు చదువుకోకుండా ఊరికే మాట్లాడుతున్నావు, చదువుకో, ఎక్కువ మాట్లాడకు అని అన్నారు. అంటే నేను సరే అని నాకు అర్థం కాలేదు. నేను స్వామి గురించి అడుగుతున్నాను కదా, స్వామికి ఇష్టం లేదు, ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేకపోతే ఎందుకులే అని నేను
ఊరుకునే కానీ కానీ ఆ లోన కుతూహలం తగ్గలేదు. కొంతమంది అన్నారు, స్వామి ఇలా చెప్తున్నా విన్నవాళ్ళు, బాబు స్వామి కిటికీలను చూస్తుంటారు, నువ్వు కిటికీలను చూస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆయనకి ఇష్టం ఉండదు, కాబట్టి కాబట్టి నువ్వు కొంచెం ఆ గోడ పక్కకో చెట్టు పక్కకో వెళ్ళి నీకు ఎవరితో మాట్లాడాలనుకుంటుందో వాళ్ళతో అక్కడ మాట్లాడి బాబు అన్నారు. నీకు బాగా ఐడియా బాగానే ఉందనుకున్నాను. అంటే స్వామి గురించి మనమంతా కూడా ఆయన సర్వాంతర్యామి, అన్నీ సర్వశక్తిమయులు అన్నీ తెలుసు అని అనుకుంటుంటాము. కానీ ఆ నిమిషంలో మళ్ళీ ఎవరైనా ఏదైనా చెప్పినా మనకి అది మర్చిపోతుంటాం. ఏదేదో మనకి ఆ పిచ్చి ఆలోచనలు. పక్కన కూర్చుంటే గోడ పక్కన కూర్చొని మాట్లాడితే ఆయనకి తెలియదు కదా, కిటికీలో చూసినా మనం కనపడం కదా అనేటువంటి అది మాయ కమ్మేసి నేను మామూలుగా ఎవరైనా ఉంటుంటే, అమ్మ నాకు స్వామి గురించి చిత్రావతిలో మీకు ఏం జరిగింది కొంచెం చెప్పరా, కొంచెం పక్కగా అక్కడ కూర్చుందామా, అలాగే అడుగుంటుండే. నేనేదో చిన్నపిల్లాడి పాప ముద్దుగా అడుగుతున్నాడని అలాగే ఆ చెట్టు పక్క మందిరం దగ్గర చాలా పొదలు, ఈ మల్లె పొదలు అలాంటి చిన్న చిన్న పొదలు ఉండేవి. పక్కన కూర్చొని నేను అడుగుతుంటే చాలా బాగా చెప్పేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత స్వామి నా వంక చూసి, అరే నేను మాట్లాడొద్దని చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడటం లేదు, నీ ముక్కు కోసేస్తా జాగ్రత్త అని చెప్పారన్నమాట. నాకు అప్పుడు అయిపోయింది, అబ్బో స్వామి పక్కకున్నా కూడా ఆయనకు అన్నీ తెలుసు. ఎప్పుడు అనుకుంటుంటాం ఈ ఉపన్యాసాలు అందరం అని చెప్పుకునే స్వామి సర్వంతర్యామి, సర్వశక్తిమయులు అన్నీ తెలుస్తాయి అని అనుకున్నా కానీ మమ్మల్ని అబ్బాయి ఆయన ఈయనకి అన్నీ తెలుసు, కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుని కొంచెం కామ్ అయ్యాను వాళ్ళని. సరే, ఇదొక విషయం. తర్వాత ఆదివారం టైంలో మధ్యాహ్నం ఖాళీ. చాలామంది అంటుండేవారు, ఆ మందిరం వరండాలో ఆ మందిర ప్రాంగణం అంతా కూడా ఎక్కువ జనం ఉండేవారు కదా, ఆ చెట్ల కింద 2-3 కూర్చునేవారు. నాకు కూడా మధ్యాహ్నం పొద్దున్న ఎలాగైనా దర్శనంకి వెళ్ళేవాడిని, భజన టైంలో వెళ్ళేవాడిని, సాయంత్రం వెళ్ళేవాడిని, అంత బాగానే ఉంది. కానీ మధ్యాహ్నం కూడా ఆ స్వామి వరండాలో కూర్చోవాలనే వాంఛ నాకు ఎక్కువగా ఉండేది. నేను వెళ్ళి సండేస్లో అలా కూర్చునేవాడిని. పిల్లలు ఎక్కువ మంది లేరు, నేను ఒక్కడిని అలా కూర్చుంటుండేవాడిని. అటు ఇటు చూస్తూ అలా కూర్చుంటుంటే స్వామి నేను రారేమని ఎక్కువ పైన స్వామి అప్స్టైర్స్ ఉంటారు కదా, ఎక్కువ అప్స్టైర్స్కి నాకు పై చూసేవాడిని కదా ఎక్కువ. ఒకరోజు సండే ఒక సేవదలో డ్యూటీ చేసే అబ్బాయి వచ్చి, అరే బాబు రామకృష్ణ, నువ్వు అటు ఇటు చూస్తున్నావు 1:30 2 గంటల టైంలో. మామూలుగా స్వామి ఏంటంటే స్వామి సిట్టింగ్ రూమ్లో చాలామంది అనుకునేవారు స్వామి మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారని, 3:30 వరకు రారని. అది కాదు, స్వామి ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు లోనికి వెళ్ళి అందరూ సర్దుమడుగుతారని అప్స్టైర్స్ కూడా స్వామి మళ్ళీ బయటకు వచ్చేసి పాప కుర్చీలో కూర్చొని మంచం మీద కూర్చొని భక్తులు ఇచ్చిన ఉత్తరాలు చదువుతానే ఉండేవారు. ఇది నా తర్వాత తెలిసింది. అప్పుడప్పుడు కొన్ని 10-15 ఉత్తరాలు చదివిన తర్వాత ఆ చింపిన ఉత్తరాలు ఈ బయట ఈ కారిడార్లో మూల వేస్ట్ పేపర్ బాస్కెట్ ఉంటే ఆ బాస్కెట్లో వేయడానికని ప్రిటిక్స్ట్ వచ్చి కింద ఎవరున్నారా, పాపం తన కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారా, ఎవరికి ఏం అవసరమో అని అలాగొచ్చి కొంచెం అలా తొంగి చూసేవారు అనమాట. అలాంటి టైంలో నన్ను కూడా చూసినట్టున్నారు. నేను గమనించలేదు. ఆ సేవదాన మెంబర్ వచ్చి, అరే బాబు నీ వంక స్వామి చూస్తున్నారు, నువ్వు ఎక్కడో ఉంటున్నావు, కొంచెం గమనిస్తుండే జాగ్రత్తగా. సరే కొంచెం గట్టిగా సంకల్పం చేసుకుని నెక్స్ట్ సండే అప్పుడప్పుడు అలా చూస్తున్నాను. కానీ చాలా 12 ఏళ్ళు, ఎక్కువ చిన్న వయసు, అలా వెళ్తుంటే ఏదైనా కుక్కలు కాంపౌండ్ ఉండేవాళ్ళు ఉండేవి కాదు మందిరం చుట్టూ. ఏదైనా కుక్కలు ఇలాంటివైనా వస్తుంటే అక్కడుండే సేవదాలు ఎవరైనా కానీ చిన్నపడి రే బాబు వెళ్ళి తరమంటుంటే నాకు కూడా పరిగెత్తి అలా వెళ్ళిపోతుండేవాడిని. మళ్ళీ వచ్చి కాసేపు కూర్చొని అందులో వచ్చి, అరే బాబు స్వామి వచ్చేవారు, నేను చూస్తున్నావు, నువ్వు ఆ కుక్కల వెనకాల పరిగెత్తి వెళ్ళిపోతున్నావు, ఇదేంట్రా బాబు. సరే ఇంకొక 3వ వారం నేను జాగ్రత్తగా ఇంకా ఏమైనా సరే స్వామి వస్తారు చూడాలి అని సంకల్పంతో అలాగా చూస్తున్నాను. వచ్చి మామూలుగా స్వామి ఆయన ఏదో సైన్స్ ఉంటాయి మనకి, ఆయన భగవంతుడు మనకు తెలియదు, చేతులు ఇల్లగంటూ ఏదో చేస్తున్నట్టు ఉంటారు. నన్ను చూసారు, నవ్వుకున్నారు. అంతేగాని చేతులంక నేను గమనించలేదు, ఎందుకంటే ఎక్కువ అలవాట్లేదు. ఇంకా చేతులంక చూడలేదు, ముఖం వంక చూడ ఒక అరవిందం చూస్తుంటేనే మనం పొరగించిపోతాం, అంతా మర్చిపోతాం. దానికోసమే కూర్చున్నాం తెలియకుండా. చిన్నప్పుడు నాకు తెలియకుండా కూడా అంత నాలెడ్జ్, భగవంతుడైన నాలెడ్జ్ లేకున్నా కూడా మనకి మన హృదయానికి
ఆ భగవంతుడు ఆ యొక్క శక్తి మనకి మామూలుగా కనెక్షన్ అయి ఉంటుంది మైండ్లో. నాకు తెలియకున్నా సరే ఏదో నేను స్వామి వాడని, స్వామి నావారు, ఆయన చూడాలి ఎంత అందంగా ఉంది ముఖారం ఏందో అని అలా చూస్తుంటారు, నమ్మకంగా చూస్తుంటారు, నవ్వుకుంటున్నారు. ఆ సంతోషం అబ్బాయి ఈరోజు బాగుంది అనుకునేవాడిని అప్పుడు మంటలో. స్వామి లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సేవదళము అబ్బాయి బయటకు వచ్చి, అరే బాబు స్వామి నేను పిలుస్తున్నారు రా అప్స్టైర్స్ కన్నా. అమ్మ అప్స్టైర్స్కా? ఏదో స్వామి దర్శనమిస్తారు వచ్చారు, చూశారు, ఏదో నవ్వుకున్నారు, ఆనందం చాలు. అప్సలకి నేను నన్ను ఎందుకు రమ్మంటారు, ఇంత చిన్నపిల్లాడిని, నేనేదో 7వ క్లాసులో ఏదో చదువుతున్నాను, నేను రాను, నన్ను పిలవలేదు అని. లేదు నాకు తెలుసు, నాకు చెప్పారు, నన్ను తీసుకురమ్మన్నారు, నేను తీసుకొస్తాను, బాధ్యత నాది అని చేపట్టుకుని ఆయన అప్స్టైర్స్కి తీసుకువెళ్ళారన్నమాట. తీసుకువెళ్తే స్వామి సిట్టింగ్ రూమ్లో నుంచున్నారు. నుంచుని బయటకి కిటికీలోంచి చూస్తున్నారన్నమాట. నాకు రికార్డ్ అయిపోయింది. స్వామి కిటికీలో చూస్తారు, బాబు నువ్వు ఎక్కువ మాట్లాడకు, మందిర ప్రాంగణంలో ఆ కిటికీ దగ్గర ఆ ప్రాంతాల్లో నువ్వు మాట్లాడకని చెప్పారు. అది బాగా రికార్డ్ అయిపోయింది. వెనకాల వెళ్ళి స్వామి కిటికీలోంచి అలా చూస్తుంటే ఆయన వెనకాల నుంచుని ఎవరు వంక చూస్తున్నారు, ఎవరు దొరికిపోతారు, నన్ను తిట్టినట్టు ఎవరు తిడతారు, ఎవరు మాట్లాడుతున్నారని అది మనమంతర అది చూస్తూ ఆ కిటికీలో నేను కూడా అలా బయట చూస్తాను మేడం. కొంతసేపు అయిన తర్వాత స్వామి టక్కన చూస్తారు. కొంచెం తర్వాత స్వామి దగ్గర ఎలా ఉండాలి అలవాటు అయిపోయింది. టక్కన నేను నాకేం తెలియనట్టు సైలెంట్ అయిపోయాను అనమాట. స్వామిని చూసేసి అప్పుడు కిలాన్ నుంచి అవన్నీ నమస్కారం చేసుకొని తెలియదు, ఏదో మనకి మన అమ్మ నాన్న పిలిచినట్టు ఉండేది. నేను అడిగితే సమాధానం చెప్పేవాడు, లేకపోతే మాట్లాడకుండా ఉండేవారు. అప్పుడు ఇంకా మనకు కాలేజీలో చేరిన తర్వాత కానీ ఎలాగ నుంచోవాలి అవి కూడా నాకు స్వామి దగ్గర ఏం తెలియదు. అప్పుడు కూడా వెనక్కి తిరిగి ఒక డ్యూటీ అబ్బాయితో చూసి, చూడు ఆ ముసలాయన పాపం బ్యాగ్ పట్టుకుని నుంచున్నాడు, ఊరికి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడు, బ్యాగ్ పట్టుకొని, పాపం డబ్బులు లేవు, ఇవి కవర్ తీసుకువెళ్ళి ఆయనకి ఇయ్యే. మా దయామయుడు మరి ఎంత జాగ్రత్త. మళ్ళా పిలిచి, చూడు 2-3 ముసలివాళ్ళు ఉన్నారు, ఎవరి చేతిలో పెట్టేస్తావో, అసలు వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు చూడు, ఆయన పంచె చూడు, చిరిగిపోయిన చొక్కా చూడు, ఆ బ్యాగ్ ఎలాంటి బ్యాగ్ ఉందో చూడు. నాకు ఆశ్చర్యం వేసింది, అప్పుడు కూడా ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎంత జాగ్రత్త. ఆ కవర్ ఇచ్చి అప్పటికే రెడీగా ఉన్నారు. ఆయనకి తెలుసు కిటికీలో చూడక్కర్లేదైనా. అప్పుడే అది కిటికీలో చూడడం అంతా కూడా మనకి బాహ్యంగా మనకి ఏదో అనుకోవడం, కానీ కిటికీ కూడా అది తీసి కవర్ చేతిలోకి ఇచ్చి ఇయ్యనమాట. అప్పుడు నాకు అర్థమైంది, అబ్బా స్వామికి అంతా తెలుసు, కిటికీలో నుంచి చూడడం అది ఎవరికి అవసరమో, ఏ టైంలో ఎవరికి అవసరమో, ఎవరు ఆయన కోసం ఆయన ప్రార్థిస్తూ వేడుకుంటున్నారో వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన చూస్తుంటారు. అదే కాకుండా నాలాంటి వాళ్ళు కొంచెం అనవసరంగా అతిగా మాట్లాడుతున్నా, ఏదేసుకున్నా అది కూడా మన బాగు కోసమే అలా చేస్తున్నారు కదా అని అప్పుడు అర్థమైందనమాట.